ఒక్కటేనయ్యా ఆ పరమాత్ముని బిడ్డలమే. అందరము ఒకటేనయ్యా ఆ పరమాత్ముని బిడ్డలమే. ఎవరు గీశారు ఈ గీతలు, ఎందుకు ఇన్ని గోడలు? మనుషులంతా ఒక్కటైనా మమత లేని లోకమిది. అందరము ఒకటేనయ్యా ఆ పరమాత్ముని బిడ్డలమే. అందరిది ఒకటే ఆత్మ, పరమాత్మ ఒక్కడే. ఊరి చివరన బ్రతుకులను విసిరేసిన కాలమది. మనిషిని మనిషే తాకనంతటి అమానవీయ లోకమది. సృష్టికర్త ఒక్కడేగా, అందరికీ శ్వాస ఒక్కటేగా. మరి ఎందుకు ఈ భేదాలు? ఎవరు చేసిన గాయాలివి? అందరిలో రక్తం ఎరుపే, అందరికీ దేవుడు ఒక్కడే. అందరిలో రక్తం ఎరుపే, అందరికీ దేవుడు ఒక్కడే. దాహం వేసి అడిగినా కాసిన్ని నీళ్లు ఇవ్వని నాడు, సమానంగా కూర్చోబెట్టి పలకరించని సమాజమది. మనుషుల లోపల మంచితనాన్ని చూడని కళ్ళవి, హృదయం లేని ఆచారాల ముసుగులో బ్రతికిన రోజులివి. అందరిది మానవ జాతే, అందరికీ దేవుడు ఒక్కడే. అందరిది మానవ జాతే, అందరికీ దేవుడు ఒక్కడే. ఆత్మగౌరవపు హక్కులనే అణచివేసిన శతాబ్దాలు, స్వేచ్ఛగా జీవించే వెలుతురును దాచేసిన చీకట్లు, రెక్కలు ముక్కలు చేసుకున్న గుర్తింపు దక్కని వైనం, శ్రమదోపిడికి గురవుతూ సాగిన దీన జన జీవనం. అందరము మనుషులమే, అందరికీ దేవుడు ఒక్కడే. అందరము మనుషులమే, అందరికీ దేవుడు ఒక్కడే. భక్తితో అడుగులు వేస్తే ఆలయాలు దూరం పెట్టాయి. ప్రార్థించే పెదవులను అపవిత్రమంటూ నెట్టాయి. సేవలు చేసే చేతులకే చేదు నిజాలు మిగిలాయి. సహనంతో సాగిన గుండెల్లో ఆవేదనలు రగిలాయి. దేవునికి ఏ తేడా లేదు, అందరికీ దేవుడు ఒక్కడే. అందరికీ దేవుడు ఒక్కడే. కష్టాలన్నీ ఒకరివైతే సుఖాలన్నీ ఇంకొకరివా? కడసారి కర్మలలోనైనా కరుణను చూపని లోకమా? కన్నీళ్లతోనే కాలమంతా కరిగిపోయిన వేళలో ఆదరించే నీడ కోసం వెతికిన కళ్ళెన్నో.
ఎవరి జన్మ దేవుడిదే.